ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. ఫస్ట్ తెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను, మీరు చూసుకోండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింప లేదు. చిన్న ప్రార్థన. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు. చిన్న వాక్యోపదేశం మేము ఆశిస్తున్నాము. మీ దాసుని ద్వారా మీరే మాట్లాడమని, ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా వినగలుగుచున్నారు అని నమ్ముచున్నాము. వారు శ్రద్ధగా విని మేలు పొందుటకు సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా ఈ పత్రికా పరిచయం 2 మాటలు. దైవజనుడైన పౌలు 14 పత్రికలు రాశారు క్రొత్త నిబంధనలో. వాటిలో ఈ పత్రిక ఒకటి. తెస్సలోనిక అనే ఒక స్థలములో క్రీస్తు సంఘము స్థాపించబడినది. ఆ సంఘాన్ని బలపరచటానికి క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే దేవుడు ప్రేరేపించి పౌలు ద్వారా ఈ పత్రికలు వ్రాయించారు. ఈ రచనలో ఉన్న విశేషమైన విషయాన్ని మీ ముందు ఉంచుతున్నారు. పౌలు గొప్ప సంఘ సంస్కరణకర్త. ఈ వాజ్ ఎ గ్రేట్ రిఫార్మర్. మనకి ఎంతో మంది సంఘ సంస్కరణకర్తలు ఉన్నారు. వాటిని చదివిన వారికి తెలుసు. బిబ్లికల్గా చూస్తే మార్టిన్ లూథర్ మన చేతిలో ఉన్న బైబిల్ బయటకు రావడానికి ఎంతో కృషి చేసి గొప్ప రిఫార్మర్గా పేరు పొందాడు. ఇది బైబిల్ ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఉచితముగా పొందిన ఈ వాక్యములు ఉచితముగా ప్రజలకు అందించు విధానము తెలుసుకోవడానికి మార్టిన్ లూథర్ని దేవుడు వాడుకున్నాడు. మొదటి శతాబ్ద కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి చెందిన బెన్యామీను గోత్రానికి చెందిన సౌలు అనే ఒక వ్యక్తి క్రీస్తు ప్రేమ సంఘ విలువ తెలియక ఆపటానికి, అణచటానికి సర్వ విధాల ప్రయత్నం చేశాడు. ఒక రోజున యేసయ్యే ఆయనకు డైరెక్ట్గా దర్శనమిచ్చి, ఆపాలని నీవు చూస్తున్నావు, నీ వల్ల కాదు సౌలా, ఈ నా సువార్త యావత్ ప్రపంచమునకు అందించబడాలి అని నా ఉద్దేశము. నీకు అనుకూలంగా నేను మారలేను, కానీ నా చిత్తానికి అనుకూలంగా నీవు మారాలి
అని డైరెక్ట్గా యేసయ్య మాట్లాడాడు. ఈ మాట్లాడిన విషయం అపోస్తలుల కార్యముల గ్రంథములో మొదటగా 9వ అధ్యాయములో జరిగిన విషయాలు వ్రాయబడ్డాయి. తర్వాత ఆయా రూపములుగా అక్కడక్కడ కూడా అవి జ్ఞాపకము చేయబడ్డాయి. ఇక అక్కడ జరిగిన వివరణ సేవకులకు తెలుసు, సంఘస్థులుగా మీరు కూడా వింటారు. ఇప్పుడు అన్నీ చెప్పే సమయం కాదు. కలిగిన దర్శనమును బట్టి ఆయన అన్నాడు, పరలోకము నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాను అన్నాడు. చాలా పత్రికలు రాశాడు. దాదాపు ఒక 25 సంవత్సరాలు సువార్తను అద్భుతంగా ప్రకటించాడు. చివరికి ఆయన హతసాక్షి అయ్యాడు. అక్కడితో ఆ విషయాలు ఆపుతున్నారు. ఇంతకు మనం చదువుకున్న మాట ఒక్కసారి చూద్దాం. 1 Thessalonians 5వ అధ్యాయం 9వ వచనములో ఇలా ఉంది, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. నియమించుట అనే మాటను ప్రధానంగా మనకున్న సమయంలో తీసుకుంటే, ఒక పని కోసము ఒక పర్పస్ నిమిత్తముగా దానికి తగిన వ్యక్తి నిర్ణయిస్తాడు. దానినే నియమించుట అంట. యేసుక్రీస్తు ఇక్కడ మనుషులను రక్షణ పొందుటకు నియమించాడు, కానీ నశించటానికి నియమించలేదు. ఈ లైవ్ కార్యక్రమంలో మీరు ప్రపంచంలో ఎక్కడ ఉండి వింటున్నారో, నేను ఈరోజు ఈ కొత్త సందేశంలో ఏ మాట ఉంచాలి ప్రభు అని అడిగినప్పుడు, ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించాడు. ఈ మాట మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు నియమించగలడు. జస్ట్ మీకు అర్థం కావడానికి, ఒక కుటుంబము ఉన్నది అంటే యజమానులు, తరువాత యజమానురాలు వారి కుటుంబ విధి విధానాలను క్షేమముగా ఉండాలని, వారు అభివృద్ధి చెందాలి అని, మంచి విషయాలు వారు తెలుసుకోవాలి అని, ఏదైనా ప్రమాదకరమైన విషయాలు ఉంటే వాటి జోలికి వెళ్ళకూడదు అని నియమిస్తారు. మీరు కూడా మరి కుటుంబాలు కలిగిన వారు, యజమానుడు అంటాడు, నేనేగా చెప్తున్నాను, నేను అనుకున్నది నా నియమమును మీకు చెప్తున్నాను, అలాగూ చేస్తే మీకు మంచిదని నాకు తోచుచున్నది అన్నప్పుడు ఆయన భార్య కానీ వారి బిడ్డలు కానీ యజమానుడు నియమించి చెప్పిన విధానాన్ని వారు పాటించే ప్రయత్నము చేస్తారు. నెక్స్ట్, ఒకవేళ యజమానుడు చెప్పినప్పుడు వారు చేసినా, ఒకవేళ యజమానురాలు కూడా చెప్పవలసి వస్తే ఈ రీతిగా చెప్పాలి. పిల్లలకు ఏదో ఒక నియమ నిబంధనను చెప్పినప్పుడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నట్లుగా పిల్లలను గద్దించేటప్పుడు, నాన్నగారు చెప్పారు కదూ, నాన్నగారు ఇలాగ అన్నారు కదా, ఒక నియమాన్ని మీకు పెట్టారు కదా, దానిని మీరు ఎందుకు చేయడం లేదు అని చెప్పాలి. అంటే యజమానురాలు యజమానుడు విధించిన విధానాన్ని, నియమాన్ని గుర్తు చేస్తూ, దానిని గౌరవిస్తూ, దానికి తోడు ఆమె కూడా యజమానురాలే కాబట్టి ఆమె కూడా కొన్ని నియమ నిబంధనలు చెప్పవచ్చు. నాకు కూడా డాడీ చెప్పింది బాగానే ఉంది అనిపిస్తోంది, మరి మీరు మన అందరం కలిసి ఆ రీతిగా ఆ నియమాన్ని పాటిస్తే, అర్థం చేసుకుంటే మంచిది కదా అనొచ్చు. ఇది మీరు క్యాచ్ చేయాలి.
యజమానుడు నియమించిన ఈ నియమము ఒకలాగా ఉంటే, యజమానురాలు నియమించే విధానము మరి ఒక రీతిగా ఉంటే, వినువారులారా మీతో మాట్లాడుతున్నారు, మీ పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ కన్ఫ్యూజ్ ఏమైనా మీ మధ్య ఉంటే మీరు సరి చేసుకుని ఒక త్రాటి మీదకు రావాల్సిన అవసరత ఉంది. అలాగే పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళని, మగపిల్లలని, చిన్నవాళ్ళని ఉంటారు. వారిలో కూడా ఇలాగూ నియమించవలసి వస్తే, చెప్పవలసి వస్తే చెప్పే ధైర్యం వారికి ఉండదు. ఒకవేళ చెప్తే తల్లిదండ్రులు కానీ, తోటి అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు కానీ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఇంకొకసారి చెప్పు అని వినటంలో తప్పు లేదు. ఒకవేళ పాటించవలసి వస్తే పాటించటంలో కూడా తప్పులేదు. ఇది మీ కుటుంబానికి సంబంధించి నేను మీ ముందు ఉంచాను. నియమించుట, మంచిని నియమించుట. అలాగే ఒక యజమానుడిని, ఒక దాసుని తీసుకుంటే, యజమానుడు దాసులకు ఒక నియమాన్ని ఇస్తాడు. యజమానుడు పొలమైంది, స్థలమైంది, భరించేది ఆయన. అబ్బాయి ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, జీవనాధారముగా ఉన్నది ఏదైనా కావచ్చు. అలాగూ నియమించినప్పుడు యజమానుని గౌరవించి అక్కడ పనిచేస్తున్న దాసురాండ్రు యజమానుని విధించిన నియమాన్ని పాటించటం అక్కడ కూడా మంచిదే. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని నేను మీ ముందు ఉంచాను. అలా తీసుకుని ఇంకా చాలా ఉన్నాయి, అన్ని కూడా చెప్పే టైం కాదు. మీకు అర్థం అవటం కోసం ఫ్యామిలీ టచింగ్, జీవనాధారమైన ఒక విధానాన్ని రెండవ టచింగ్. ఇక అన్నిటికంటే అత్యున్నతమైన విధానం ఏంటంటే మానవుడు దేవుని చేత నిర్మించబడ్డాడు. మనిషి రూపురేఖలు తాను ఇలా ఉండాలని కోరుకోలేదు, ఎన్నుకోలేదు, తనను తాను సృష్టించుకోలేదు, నిర్మించుకోలేదు. సమస్తము నిర్మించినటువంటి సృష్టికర్త తన రూపములో మానవుడిని చేసి వానికి జీవవాయువును ఓదగా వాడు జీవించు ప్రాణి ఆయన. మరి ఇప్పుడు ఈ మనిషి నుండి వచ్చిన అనేక మంది మనుషులకు వీరిని నిర్మించి వారు బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేసిన సృష్టికర్త దేవాది దేవుడు సర్వాధికారి నియమించవద్దా? మీరు విజ్ఞతతో ఆలోచించాలి. నియమించే హక్కు ఆయనకు ఉన్నదా లేదా? ఉన్నది. ఒక యజమానురాలకి హక్కు ఉంటే, ఇంట్లో ఉన్న భార్యాభర్తలకి హక్కు ఉంటే, సర్వమును సృష్టించిన దేవాది దేవునికి హక్కు ఉన్నదా లేదా అంటే, అసలు యజమానుడే లేడు, దేవుడు లేడు అంటే వాళ్ళకేం చెప్పలేము. బుద్ధిహీనులు అలా అంటారు. వారు బొత్తిగా చెడు కార్యములు చేస్తారు అని బైబిల్లో ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడే మానవుణ్ణి చేశాడు అని ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా వాళ్ళు దీన్ని కొంచెం అర్థం చేసుకోగలరు. దానికి ధీటుగా మనకు ఒక మాట తెలుసు. ఆదికాండములో మానవునికి దేవుడు కొన్ని నియమములు నియమించాడు. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళక తప్పదు. ఏమని నియమించాడు అంటే, ఒక తోటను నియమించి దానికి నీటి వనరులు సమకూర్చి, నీవు అందరూ కూడా ఇక్కడ తిని బ్రతకవచ్చు, అప్పుడు ఉన్నవాళ్ళు జీవించవచ్చు అంటూ ఒక నియమము చెప్పాడు. ఇక్కడే సృష్టిలో ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆదామా, ఇక్కడ నీవు అన్ని ఫలములు తినవచ్చును కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. ఒక నియమం. ఆ ఫలము పేరు మంచి చెడు.
మంచి ఉంది, చెడు ఉంది. దీనిని తినకూడదు అంటే ఒకవేళ దానిని తింటే తినినవాడు కానీ వారి నుండి ఉత్పత్తి చెందిన జనరేషన్ మానవాళి కానీ మంచి ఉంటుంది, వారిలో చెడు ఉంటుంది. ఈ ప్రస్తావన మనం కళ్ళ ముందు చూస్తున్నాము. ప్రతి మనిషిలో స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దీని ప్రస్తావన కొత్త నిబంధనలో యేసు ప్రభువు కూడా ప్రస్తావించారు. మనకు తెలుసు, మీకు తెలుసని అనుకుంటున్నాను నేను. దేవుని విషయం మాట్లాడుతూ యేసయ్య అన్నారు, మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన తన దయా వర్షమును కురిపించుచున్నాడు. తినరాని పండు తిన్నాడు, ఆ పండు పేరే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము. ఆ రెండు ఈ వ్యక్తికి వచ్చేసాయి. ఇది నిజమే అన్నట్లుగా యేసయ్య దాన్ని ధృవీకరిస్తూ చెప్పారు. మంచి ఉంది, చెడు ఉంది. నేను తినొద్దని చెప్పాను కదా, నువ్వు చెప్పిన ఆజ్ఞ ఆ నియమాన్ని మీరావు కదా, అయితే మంచివారి మీదనే నేను దయావర్షాన్ని కురిపిస్తాను, చెడ్డవారిది ఇక నాకు సంబంధము లేదు అని దేవుడు అనలేదు. దేవునికి స్తోత్రం. వారిలో ఉన్న మంచి ఆయనకు తెలుసు, చెడు ఆయనకు తెలుసు. అయినా వారి మీద వర్షం, మంచు, గాలి, భరించటానికి భూమి, బ్రతకటానికి తగిన తెలివి, పని చేసుకోవడం చక్కటి అవయవాల అమరిక, గ్రహించటానికి మంచి మనస్సు ఇచ్చాడు. ఈ రెండు ఇవ్వడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే పూర్తిగా మంచిని వదిలేసి చెడునే కోరుకుంటాడు లేక కోరుకోవాలి అని కాదు. అండర్స్టాండ్ మీ వాట్ ఐ యామ్ సేయింగ్ టు యూ అని కాదు. మంచి ఉంది, చెడు ఉంది కాబట్టి ఏనాటికైనా చెడును వదిలేసి మంచిని ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందన్న సదుద్దేశం ఒక తండ్రిగా అనుకోండి, ఒక సృష్టికర్తగా అనుకోండి, ఒక సర్వాధికారిగా అనుకోండి. కానీ మానవుడు ఏం చేశాడు? ఆది కాండంలోనే ఉంది, నేను మనిషిని మంచివానిగా సృష్టించాను కానీ వాడే కల్పితములు ఇంకా లేనిపోని వాటిని సృష్టించుకున్నాడు. వాడు ఇంకా ఉన్న చెడులో ఇంకా కొంచెం చెడిపోయిన వాడు అయ్యాడు. ఇలా మన అనుకున్న దాన్ని వాడు చేయలేదు కాబట్టి వీడిని ఎందుకు సృష్టించానని నేను బాధపడ్డాను అన్నాడు. సరే, వదిలిపెట్టలేదు. దేవుడు ఉద్దేశించడం అక్కడ కూడా వదిలిపెట్టకుండా ఇవాళ కాకపోతే రేపైనా ప్రవక్తల ద్వారానైనా జరుగుతున్న కార్యక్రమాల ద్వారానైనా నేను ఇస్తున్న ఈ మంచి ఈవుల ద్వారానైనా తెలుసుకొని చెడుని ధృవీకరించి ఎదిరించి మంచిని అవలంబిస్తాడు అనే ఉద్దేశం అక్కడ. కానీ మానవుడు ఏం చేశాడంటే తనకున్న శారీరక తత్వాన్ని బట్టి కానీ ప్రేరేపించే దుష్టుని బట్టి కానీ శారీరక కోరికలను బట్టి కానీ ఇటు మంచిగాను ఉన్నట్టు ఉంటున్నాడు, చెడుని ఏమాత్రం విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏ స్థాయికి వచ్చాడంటే బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఆ స్థితికి వచ్చేసాడు మానవుడు. అయితే ఆది కాండంలోని 2:17 దేవుడు చెప్పాడు, మంచిని తిన్నట్లయితే ఏం జరుగుతుంది, చెడుని తింటే ఏం జరుగుతుంది, రెండు కలిసి ఉంటే ఏం జరుగుతాయి దేవుడు చెప్పాడు. ఏమన్నాడంటే ఒకవేళ మంచి ఉన్నప్పటికీ ఆ పండు నీవు తింటే అనగా నా మాట హద్దు నీవు మీరితే, నా ఆజ్ఞను నీవు అతిక్రమిస్తే చనిపోతావు అన్నాడు. దేవుడు అది చెప్పాలని భవిష్యత్తు తెలిసింది కాబట్టి మనం చెప్తాం, పొయ్యిలో చేతులు పెడితే కాలిపోతుంది, ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతోంది, వర్షంలో తడిస్తే జలుబు చేస్తోంది, నూతిలో దూకితే ప్రాణాపాయం,
నదిలో దూకితే మునిగిపోయి చనిపోతాం. ఎన్నో చూస్తూ ఉంటాము, తెలుసు కాబట్టి చెప్తాం. అయినా నేను చేస్తాను అంటే ఎడతాను అంటే చెప్పినవాడు కూడా ఏమీ చేయలేడు, చూస్తూ ఉంటాడు అంతే. ఇదే జరిగింది మానవుని జీవితంలో. నువ్వు చస్తావు, నువ్వు ఖచ్చితంగా తింటే అన్నప్పుడు మనిషి ఆగాలి కదండి, ఆగలేదు. సాతాను అవ్వను ప్రేరేపించాడు, అవ్వమ్మ తన భర్తకు ఇచ్చింది, ఇద్దరూ కలిసి తిన్నారు. నేను తినవద్దు అన్న పండు మీరు తిన్నారా? తిన్నామండి. తిన్నందువల్ల ఏం జరిగింది? వస్త్రాలు లేకపోయినా మహిమ వస్త్రాలు కలిగి ఉన్నట్లుగా వారి ఫీలింగ్. పాపం అనేది తెలియదు, చెడు అనేది తెలియదు. సృష్టికర్త దేవుడు వచ్చినప్పుడు దాక్కోవాలన్న మనసు వాళ్ళకి లేదు, అంతా మంచి. ఇప్పుడేం జరిగిందంటే ఇది లోనికి వచ్చుట వలన దేవుణ్ణి చూసి వారు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి చూసి పారిపోవటం మాత్రమే కాక అవ్వను చూసి ఆదాము, ఆదామును చూసి అవ్వమ్మ కూడా ఇప్పటికీ జరుగుతుంది కదా. వారిని ఒకరిని చూసి ఒకరు ఆకులు తెచ్చుకుని కప్పుకొని చెట్ల చాటుకు వెళ్ళి ఈ రీతిగా చేయటం జరిగింది. ఇటీవల టీవీలో మన సెల్ ఫోన్స్లో చాలామంది వాదిస్తున్నారు, పండు తింటే చెడు వచ్చిందా, అదేంటి అలాగా అన్నారు. క్రైస్తవులు చెప్పారు, మాకు ఆధారము అదే. ఆజ్ఞ అతిక్రమించటమే పాపం. పాపం మన కళ్ళ ముందు నడుస్తోంది. పాపం ఎలా ఉంటుందో, పాపులు ఎలా ఉంటారో, నియమమును పాటించని వారు ఎలా ఉంటారో మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇక మాకు వేరే ఆధారము లేదు, ఇది మాకు చాలు అని దైవ సేవకులు తెలిసి అడిగినా తెలియక అడిగినా వారికి చెప్పారు. ఇది చాలా కాలంగా కొనసాగుతూ వస్తుంది. ఇక చూస్తే మనము చెప్పుకున్న మాట కాడకు వస్తే దైవజనుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇంతకీ రక్షణ పొందాలి అని నియమించాడా, నశించిపోవాలి అని నియమించాడా? దేనిని కోరుకున్నాడు దేవుడు? ఇది మానవాళి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఈ బలమైన వచనాన్ని రాయించాడు. బోధకులకి తెలుసు ఈ వచనము, కానీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం ఈ వచనము నా మనసులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. చాలా సభలలో టచ్ చేస్తూ ఉంటాం. ఈవెన్ మన సంఘస్థులు కూడా ఈ వచనము ఇక్కడ ఉందని ఎంతమందికి తెలుసు. అందుకే పదే పదే మీకు గుర్తు, ఇది చాలా కారణము, ఉన్నత అభిప్రాయము, బైబిల్ దేవుని చిత్తమంతా ఆ మాటలు ఇమిడి ఉన్నది. కాబట్టి ఈ రిఫరెన్స్ మీరు మరచిపోవద్దు అని మనవి చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ వాంట్ రిపీట్ ఇట్ ఫర్ యూ. అదేంటంటే దేవుని నియమం ఎలాంటిది అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలని ఆయన నియమము కలిగి ఉన్నాడు, కానీ నశించుట ఆయన ఉద్దేశము కాదు. ఈ లెక్కను చూస్తే దేవుడు ఎంత ఓర్చుకున్నాడు, ఎంతకాలము సహించాడు, ఎంతవరకు ఎదురు చూస్తున్నాడో చూడండి. మనం అంటాము, మన మాట వినకపోతే పిల్లల్ని నీకు నాకు సంబంధం లేదన్న వాళ్ళు ఉంటారు. నువ్వు వింటలేదు, దానికి చెప్పనంటారు. దేవుడు అలా అనలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నియమము దేనికి మొగ్గు చూపాడో చెప్పాడు. రక్షణ పొందాలనే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇంతకంటే గద్దించగలిగిన వాడయ్యుండి, శిక్షించగలిగిన వాడయ్యుండి, అసలు ఏమీ చెప్పకుండానే వాడు చేసిన తప్పుకి, మానవుడు చేసిన తప్పుకి ప్రతి చర్య చేయగలిగిన సమర్థుడు అయ్యుండి కూడా అంటున్నాడు, నువ్వు రక్షణ పొందాలని నేను ఆశపడుచున్నాను బిడ్డ అన్నాడు. కాబట్టి దేవుడు ఎంత ప్రేమ గలవాడు మీరు అర్థం చేసుకోండి. కాబట్టి బిడ్డలారా, రక్షణ పొందాలనే క్రీస్తు యేసు ద్వారా దేవుడు ఒక నియమాన్ని కలిగి ఉన్నప్పుడు ఇంటున్నా నీవు రక్షణ పొందావా?
యేసుక్రీస్తు సువార్త నీవు విన్నావా? యేసుక్రీస్తు సువార్తను విని నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయడం వలన ఇది తప్పే అని ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పశ్చాత్తాపడి ఆ తప్పును వదిలేసి నీవు రక్షణ పొందటానికే సిద్ధపడ్డావా అని సూటిగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను రక్షణ పొందుటయే దేవుని నియమము కనుక రక్షణ పొందించుట కోసమే, ఇచ్చుట కోసమే దేవుడే క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చాను కనుక నాకు అర్థమయ్యిందయ్యా. నా అనుభవంలో నేను తెలుసుకున్నాను, దైవ సేవకుల ద్వారా నేను తెలుసుకున్నాను, లేక మీరు డైరెక్ట్గా మాట్లాడటం వల్ల నేను తెలుసుకున్నాను. రక్షణ పొందటానికి నేను నిర్ణయించుకున్నాను, నీవనుకున్న దానికి నేను మొగ్గు చూపాను అని మీలో చెప్పగలిగిన వారు ఉంటే నిజంగా మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక నీకు అర్థమయ్యింది, దేవుని ఉద్దేశం నీకు అర్థమయ్యింది. జగత్తుకు పునాది వేయబడక మునిపే తన ప్రియకుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించు ఉద్దేశం ఏంటో నీవు గ్రహించావు, ఆయన చిత్తం అర్థం చేసుకున్నావు కనుక రక్షణలోనికి నీవు వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా తెలిసి తెలియక కానీ నీవు రక్షణ పొందాలనే అనుకున్న ఆ నియమం నీకు ఇంకా అర్థం కాక ఇంకా సాతాను మాయలో పడి, ఇంకా శారీరక కోరికల్లో పడి, ఇంకా జన్మ కర్మ పాపములలో పడి ఆదాము నుంచి వచ్చిన మరణము నిన్ను ఏలుట వలన నువ్వు అక్కడే ఉండిపోయావు అనుకో. ఏమో, ఈ మాటలే నీకు రక్షణకరము కావచ్చు, ఈ మాటలను బయటకు తెచ్చే ప్రయత్నము చేయవచ్చు. కాబట్టి ఇక రాని వారు ఎవరైనా ఉంటే, దైవ నియమము అర్థము కాని వారు ఎవరైనా ఉంటే మీకు చెబుతున్నాను, ఈ తక్కువ టైంలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. రక్షణ అర్థం చేసుకున్నవారు రక్షణ అనుభవాలలో ఎదగాలి. రక్షణ పొందుట వల్ల కలిగే ఆనందాన్ని వారి జీవితాలలో అనుభవించుచూ చుట్టూ ఉన్న వారితో ఆనందాన్ని పంచుకొని వారిని కూడా ప్రోత్సహించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక రాని వారు ఎవరైనా ఉంటే, ఒకళ్ళలోపు ఏదైనా మరణం మీ మీద దాడి చేస్తే, ఇంకేదైనా వస్తే తరువాత బాధపడిన సుఖం లేదు. అందుకని దయచేసి ఈ రిఫరెన్స్ని మీ గుండెల మీద రాసుకోండి, అక్కడ టిక్ చేసుకోండి. అవసరమైతే పదే పదే మీరు చదవాలని మనవి చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మీరు ఏంటి అక్కడ మనవాడు రక్షణ పొందాలని అని అనుకున్నాడు, కానీ నశించటానికి ఏమాత్రము ఇష్టము లేదు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి